మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కేవలం భద్రకాళి అర్చకులే కాదు, ఈ అంశాన్ని బాగా చర్చనీయాంశంగా మారింది. వివాదం కాకుండా చర్చనీయాంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వేలాది మంది బ్రాహ్మణులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. మరి ఇవాళ శాస్త్రం ప్రకారం కానీ తిథి ప్రకారంగా నిర్ణయించేదే ప్రధానంగా బ్రాహ్మణులు. మనకి ఏ సందేహం వచ్చినా కూడా మన బ్రాహ్మణుల్ని అడిగి తెలుసుకుంటాం. అటువంటి పరిస్థితులలో ఇక్కడ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు ఉన్నారు కాబట్టి సద్దుల బతుకమ్మ గురించి కానీ దసరా పండుగల గురించి కానీ ఈ రెండింటి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. మోత్కూరి రాముగు ఉన్నారు. రాము గారు చెప్పండి, ఎక్కడ సందేహం వచ్చినా అది గ్రామీణ ప్రాంతంలో పట్టణంలో కానీ కాళ్ళకు దండం పెట్టి బ్రాహ్మణుడినే సలహా అడుగుతారు, లేకపోతే దాని గురించి వివరాలు అడుగుతారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఇది చర్చనీయాంశంగా వివాదాస్పదంగా ఎందుకు మారుతుంది పండుగల గురించి? శ్రీమాత్రి నమః. గత కొద్ది కాలంలో పండుగల విషయంలో సంశయం వచ్చిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మనకు విద్వత్సభ అనే కార్యక్రమం ప్రారంభించాం. ఆ విద్వత్సభలో నిర్ణయించిన పండుగలన్నింటినీ ఒకసారి సిద్ధాంతంతో కూర్చొని చర్చించి ఒక 2 రోజుల కార్యక్రమం. అది 2 రోజులు పండుగ విషయంలో మొత్తం చర్చించి పండుగలు నమోదు చేసి గవర్నమెంట్ తీసుకెళ్లి ఈ పండుగలనే గవర్నమెంట్ పండుగలుగా ఆమోదిస్తారు. కానీ బతుకమ్మ విషయానికి వచ్చేసి ఇది ప్రాంతీయ ఆచారం. ప్రాంతీయ ఆచారం అంటే వేములవాడ ప్రాంతంలో 7 రోజులకే బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో 14 రోజులకు 16 రోజులకు కూడా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. కాబట్టి బతుకమ్మ అనేది ఒక మాత్రానికి విద్వత్సభకు ఎగ్జామ్షన్ లాగా విద్వత్సభలో బతుకమ్మ చేర్చినా విద్వత్సభ విషయంలో ఈ బతుకమ్మను ఎగ్జామ్షన్ లాగా ప్రాంతీయ ఆచారం లాగా మనం తీసుకోవాలి. దయచేసి చాలా మంది దాన్ని 5 రోజులు 7 రోజుల ఆచారంగా పక్క తీస్తున్నారు. కానీ 9వ రోజు కార్యక్రమంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. తప్పకుండా గతంలో కూడా ఇది 10 రోజులు దుర్గాష్టమి వచ్చిన సమయంలో మనకు సిద్ధాంతులలో ముఖ్యులైన అనేక దేవాలయాలను ప్రతిష్ఠించినటువంటి ఎట్లాంటి సంశయం వచ్చినా మా తెలంగాణ ప్రాంతంలో సంశయాన్ని నివృత్తి చేయడానికి ఉన్నటువంటి కుడకండ్ల నరసింహరావు సిద్ధాంతి గారు ఇట్లాంటి సంశయం వచ్చినప్పుడు తాను సాంకేతికంగా తన పుస్తక రూపంలో తను ఏం చేశాడంటే 9 రోజులు 9 రకాల పూలతో 9వ రోజే ఈ బతుకమ్మ నిర్వహించాలనే ఒక నానుడి వచ్చింది. కాబట్టి అప్పుడు కూడా 9వ రోజే మనం బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఆచరించాము. 29 సోమవారము సద్దుల బతుకమ్మ. ఎందుకంటే 9 రకాల పూలు 9 ఈ మహిళలందరూ సద్దులు. పురుషులకు మనం ఏం చేసామంటే తర్పణాలు ఇచ్చారు, పెద్దలకు బియ్యం ఇవ్వడం లాంటిది. కానీ స్త్రీలకి ఏముంది? స్త్రీలకి ఏం చేయాలంటే ఈ బతుకమ్మ పూలతోని బతుకమ్మకు చేర్చి సద్దులు అనేక రకమైన బలి ఇరాలకి కురవు కాబట్టి మహిళలు ఈ సద్దులనే ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చి పెద్దలకు కానీ అందరికి కానీ ఆ సద్దులను ఇచ్చే ఆచారం ఉంది. దయచేసి బతుకమ్మ అనేది ప్రాంతీయ ఆచారం. ఈ రోజు మన కలెక్టర్ గారితో జరిగిన మీటింగ్ వరంగల్ జిల్లాలో కూడా మీటింగ్ అయినప్పుడు వేయిస్తంభాల దేవాలయం కానీ పద్మాక్షిది కానీ 29వ తారీఖే బతుకమ్మ నిర్ణయించారు. కానీ దుర్గాష్టమి ఒక సెంటిమెంట్. ఇది దేవాలయం కాబట్టి, ఇది భద్రకాళి దేవాలయం కాబట్టి తాను ఒక ఆచారంగా వాళ్ళ ఆచారము దీనికి సపరేట్ ఆచారం ఉంది కాబట్టి 30వ తారీఖు ఏర్పాటు చేసినా కూడా ఈ వరంగల్ జిల్లా మొత్తం 29వ తారీఖు మాత్రమే బతుకమ్మ నిర్వహణ జరుగుతుందని తెలియజేస్తున్నాను. రాము గారు, మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే 30, 1, 2, 3 రోజులు దసరా గ్యాప్ వస్తుంది. మరి ఆ గ్యాప్ ను అంగీకరిస్తారా ప్రజలు? కానీ ఇది ఇప్పుడు ఆచారంలో 2 ఉన్నాయండి. ఒకటి 9 రోజులు ఆడి బతుకమ్మ చేయడం ఒక ఆచారం. ఈ రోజులు గ్యాప్ వచ్చిన అనేది తిథుల ప్రకారంగా రావచ్చు. కానీ ఒక గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది. ప్రతిరోజు పండుగే. ఈరోజు నవరాత్రులు జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి దేవాలయంలో. ప్రతిరోజు పండుగని ఆచరించుకోవచ్చు. మనము బతుకమ్మ అమావాస్య ప్రారంభమైన బతుకమ్మ సద్దుల వరకు రోజు ఆడతారు కదా. అలాగే 9వ రోజు 100% ఇక్కడ పద్మాక్షి అనేక దేవాలయాలు వేయిస్తంభాల దేవాలయంలో 29వ తారీఖు ఉంది. కాబట్టి బ్రాహ్మణ సంఘము విద్వత్సభను పాటించినా కూడా బతుకమ్మ అనేది ప్రాంతీయ ఆచారం కాబట్టి 29వ తారీఖు నిర్వహిస్తున్నారు. చివరికి ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు? తర్వాత మీరు వేలాది మంది బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. మరి వారందరికీ ఏం విజ్ఞప్తి చేయదలుచుకున్నారు? సార్, బతుకమ్మ అనేది గ్రామ పురోహితుడు గ్రామీణ వాతావరణంలో వాళ్ళని నిర్ణయించే ప్రకారంగా జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం వేద పండితులు మనము ఇతర పండుగల విషయంలో వేద పండితులు చర్చించిన బతుకమ్మ వచ్చేసి గ్రామ పురోహితులకు సంబంధించిన విషయం కాబట్టి ఆ గ్రామ ఆచారం ప్రకారము నడుచుకోవాలి తప్పించి దీనికి సిద్ధాంతము ఒక ఇతిహాసము 9 రోజులు ఉంది. దుర్గాష్టమి ఒక ఇతిహాసం ఉంది. శృంగే విద్వత్సభ పండుగ నిర్ణయించి అందరు తీసుకెళ్లి విధిశేఖర భారతి స్వామివారి ముందు పెట్టినప్పుడు విధిశేఖర భారతి గారు కూడా చెప్పింది ఏంటంటే మనకు బతుకమ్మ అనేది మీ
ప్రాంతీయ ఆచారము, దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప దీనికి సైద్ధాంతిక నియమం ఏం లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు పండుగకు ప్రారంభం దినాన్ని మీరు ఎందుకు విజ్ఞప్తి చేస్తలేరు, లేదా ఎందుకంటే ఒక ప్రెస్ నోట్ ఎందుకు ఇవ్వటం లేదు? తప్పకుండా ఇప్పుడు బతుకమ్మ అనే మన కలెక్టర్ గారి ద్వారా కూర్చొని నిర్ణయించారు. 29వ తారీఖు వరంగల్ జిల్లాలో బతుకమ్మ అని నిర్ణయించారు. ఆల్రెడీ విద్వత్ సభలో అన్ని పండుగ నిర్ణయం అయిపోయింది. సిద్ధాంతుల ఆచారం ప్రకారం దుర్గాష్టమి, కానీ ఈ బతుకమ్మ అనేది ప్రాంతీయ ఆచారం కాబట్టి 29 అనేది నిర్ణయించింది.